ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు ఇంటికి పట్టిన దృష్టి దోషాలు పోవాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ఎక్కువగా ఆదివారం అంటూ చేస్తూ ఉంటారు కదండి, ఆ రోజు చేసుకున్న పరిహారం అంటూ మాకు తెలియచేయరా? ముఖ్యంగా మనకి తెలియకుండానే మనం బయటికి వెళ్ళొచ్చేటప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో మనతో పాటు ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది దృష్టి చూస్తూ ఉంటారు, వీళ్ళు బాగుంది, ఆ కలర్ బాగుంది, ఆ సోఫా బాగుంది, టీవీ బాగుంది, ఈ రకమైనటువంటి దృష్టి పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాటికంటే ఉన్నతంగా మన దగ్గర ఏది కనపడ్డా వాటి మీద వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. దృష్టి పెట్టడం అనేది ముఖ్యంగా చెప్పాలంటే మానసికమైనటువంటి స్థితి. మనస్సులో ఏదైతే ఉంటుందో వాళ్ళ చూపుల ద్వారా వాటి మీద ఆ దృష్టి పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మంచి మనసుతో చూస్తే మంచిగానే ఉంటుంది. అరే మనకు లేదు, వీళ్ళకుంది మనకి లేదే, ఈ రకమైనటువంటి ఒక రకమైన బాధతో, అసూయతో, జలసితో చూస్తుంటారు కదా. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎక్కువగా దృష్టి కలుగుతూ ఉంటుంది. చూడండి, మంచి షర్ట్ వేసుకొని బయటికి వెళ్ళినా ఎవరైనా చూడకూడని వాళ్ళు, చూడలేని వాళ్ళు, చూడకూడని వాళ్ళు కూడా కాదు, చూడలేని వాళ్ళు అంటే అరే వీడు మంచి షర్ట్ వేసుకున్నాడు రా, మనకు లేదు అసలు, ఇట్లాంటిది ఎప్పుడు కొంటామో కానీ వీడికి మనం కొనకపోయినా పర్లేదు కానీ వీడికి మాత్రం ఉండకూడదు అనుకునే దృష్టితో ఉండేవాళ్ళు చూస్తే ఒక వితిన్ 1 hour 2 hours గ్యారంటీ దానికి చినుగుడు పడిపోవటమో, కింద పడిపోయి మట్టి రాసుకుపోవటమో, వాడు బండి మీద నుంచి కింద పడిపోవటమో ఏదోడు తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి. అంటే నరుడి దృష్టికి నరరాయన పగిలిపోతుంది, సామెత. ఇంకా అంత దృష్టి ఉంటుంది. ఇలాంటి నరఘోష లేకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనం ప్రతి గృహప్రవేశానికి కూడా బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటాం. అవును, ఈ బూడిద గుమ్మడికాయ కూడా కొన్ని రోజులకి వాటర్ కారిపోయి మొత్తం కుళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ ఇంటికి అంత ఘోష ఉంది, ఎండిపోతుంది. కొంతమందికి కుళ్ళిపోయి పచ్చిగా ఉన్నప్పుడే మొత్తం ఆ లోపల ఉండేటువంటి రసమంతా కూడా బయటికి కారిపోయి మొత్తం కుళ్ళిపోతుంది. చివరికి ఇంతదైపోతుంది ఆ గుమ్మడికాయ కూడా. ఇంత గుమ్మడికాయ కూడా సన్నగా చిక్కి శల్యం అయిపోతుంటుంది. ఎంత కూడా దృష్టి దోషాలే. మరి గుమ్మడికాయ మారుస్తున్నాం, దృష్టి పోవటం లేదు, ఏం చేసినా దృష్టి పోవటం లేదు అనుకునేటువంటి వాళ్ళకి ముఖ్యంగా పట్టిక అని చెప్పి బయటకు అమ్ముతుంటారు. మనకి తెల్లగా ఉంటుంది కదా, ఈ తెల్లగా ఉండేటువంటి పట్టికను తీసుకొచ్చి దాని చుట్టూ పసుపు పూసి బొట్లు పెట్టడం. మంగళవారం రోజున కానీ, ఆదివారం రోజున కానీ, లేదా అమావాస్య రోజున కానీ ముఖ్యంగా దీన్ని ఏం చేస్తారు అంటే మొత్తం పసుపు పూసేసి బొట్లు పెట్టేసి జుట్టు తాడు అని చెప్పి మన జుట్టుతో తయారు చేసినటువంటి తాడు అమ్ముతారు బయట. పూర్వకాలంలో కాళ్ళ కట్టుకునేవాళ్ళు చాలా మంది కూడా, లావుగా ఉండేది. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసి ఏదో నల్ల దారం కట్టుకుంటున్నారు చాలా మంది. కానీ పూర్వకాలంలో ఇంతలా దారం, దాన్ని కూడా మళ్ళీ 2-3 పేటలుగా పేనేసి చిన్నపిల్లలు కూడా కట్టేవాడు. అంటే దృష్టి దోషాలు మొత్తం కూడా దాంతో పోతాయి. ఈ జుట్టు తాడు ఒకటి నల్లగా ఉంటుంది, దాన్ని ఒక 2 మీటర్లు తీసుకొని వచ్చి ఈ పట్టికని ఆ మొత్తం దారంతో ఏదైతే ఈ జుట్టు తాడు ఉంటుందో దాంట్లో కట్టేసి ఒక రోజు మంగళవారం రాత్రి లేదా ఆదివారం రాత్రి లేదా అమావాస్య రాత్రి దేవాలయంలో ఉంచేట్టుగా చూడండి. ఆ పట్టికని అది ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు, భద్రకాళి అమ్మవారి దేవాలయం కావచ్చు, ఇట్లాంటి ఏదైనా శక్తి దేవతలు, గ్రామ దేవతలు కావచ్చు, ఇలాంటి దేవత ఆలయంలో గర్భాలయంలో పూజారికి ఇస్తే లోపల పెట్టేస్తారు తప్పనిసరిగా. అలా ఉండేట్టుగా ఒక రాత్రి మొత్తం అక్కడ ఉంచండి. మరుసటి రోజు పొద్దునే తీసుకొచ్చి కట్టండి. నీరు కారదు, చెడిపోదు, కరిగిపోదు, ఉండేటువంటి దృష్టిని మొత్తాన్ని తీసుకుంటుంది. ఏమాత్రం కూడా లోపలికి రానివ్వకుండా చేస్తుంది. అంతేకాకుండా దాని నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో మన శరీరంలో ఉండేటువంటి అనారోగ్య స్థితిని కూడా దూరం చేస్తూ ఉంటుంది. ఇది సైంటిఫిక్ రీజన్. ఓ మాట చెప్పాలి, ఆ పట్టిక పైన కడతాం కదా, లోపలికి వెళ్ళేటప్పుడు దాని కింద నుంచి వెళ్తూ ఉంటాం మనం, గాలి వీస్తూ ఉంటుంది, ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఆ గాలి మనం లోపలికి వస్తూ ఉంటుంది, మనం పీల్చుకుంటూ ఉంటాం కదా. దాని ద్వారా మనలో ఉండేటువంటి కొన్ని రకాల రోగాలన్నీ కూడా సమసిపోయి ఆరోగ్యవంతులుగా కూడా తయారవుతారు తప్పనిసరిగా ఆ పట్టిక వల్ల. అంటే ఇప్పుడు మనం తెచ్చేటప్పుడు కూడా మరి దాంట్లో మరి పిసినారు తనని చూపిస్తే మనం ఏం చెప్పలేం. కానీ కనీసం ఒక 1/2 kg
ఇంత గడ్డ వస్తుంది 1/2 kg అంటే అవకాశం ఉంటే ఇంకా కేజీ అయినా సరే తీసుకొచ్చి పెట్టి అది పెట్టడం ద్వారా సమస్త నరఘోషలు వెళ్ళిపోతాయి. నెగిటివ్ మైండ్తో మీ ఇంట్లోకి లోపలికి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అంటే చెప్తా కదా, రోగాలు పోతాయి, మానసికమైనటువంటి అస్థిమితలు పోతాయి, మానసికమైనటువంటి రుగ్మతలు పోయి మనసు ప్రశాంతంగా ఉంచేటువంటి అవకాశం కూడా దాని ద్వారా వచ్చేటువంటి గాలి ద్వారా వస్తుంది. కొంతమంది షాపుల్లో కూడా పెట్టుకుంటారు కదా, పెడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే షాపులో పెద్దది తీసుకొచ్చి ముందే పెడుతూ ఉంటారు. చూడండి, ముందే గల్లాపెట్ట క్యాష్ బాక్స్ ఎక్కడ ఉంటుందో దాని ముందే పెడుతూ ఉంటారు. అవునా? అంటే ఇది ఇప్పటిది కూడా కాదు, పూర్వకాలంలోది. అందుకనే చూడండి, మనం గోరింటాకు అని పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళందరూ. ఆషాఢ మాసం వస్తే తప్పనిసరిగా పెట్టుకుంటారు, శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో. గోరింటాకులో కూడా పట్టిక వేసి చింతపండు వేసి నూరుతారు. పట్టిక వేసి నూరితే బాగా పండుతుంది. తద్వారా మన శరీరంలోకి దాన్ని తీసుకోవటం అంటే హెల్త్ కాన్షియస్ అన్నమాట. దాని ద్వారా ఈ చేతిలోకి తీసుకోవడం ద్వారా తప్పనిసరిగా పండిన తర్వాత వాసన చూడండి, మీకు ఆ పట్టిక గోరింటాకు రెండు కలిపిన వాసనే వస్తూ ఉంటుంది. దాని తర్వాత భోజనం చేస్తాం. అవునా? తద్వారా కడుపులోకి వెళ్ళిపోతుంది. అవునా? అంటే ఆరోగ్యానికి కూడా కావలసినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక శక్తివంతమైనటువంటి పదార్థం ఏంటి అంటే పట్టిక. దాన్ని మనం డైరెక్ట్గా పంటి కింద పెట్టుకొని తినలేం. దాని ద్వారా తినచ్చా అండి? అది మామూలుగా పట్టిక బెల్లం వేరు, పట్టిక వేరు. పట్టిక బెల్లం అంటే స్వీటు, పట్టిక డైరెక్ట్ తినరు. తింటే పళ్ళు ఊడిపోతాయి డైరెక్ట్ తింటే. అందుకని పట్టిక బెల్లం వేరు. పట్టిక బెల్లం అంటే స్వీట్ కదా, మిశ్రీ ఇట్లాంటివన్నీ కూడా తయారవుతుంటాయి. షుగర్ కేన్ అంటూ ఈ షుగర్ కేన్ జ్యూస్తో తయారవుతూ ఉంటాయి, అవి వేరు. పట్టిక వేరు, స్ఫటిక వేరు, పట్టిక బెల్లం వేరు. స్ఫటికం అంటే శివలింగాలు ఇవన్నీ ఉంటాయి కదా, మెడలో వేసుకుంటాం, వాటిని స్ఫటిక అంటాం. పట్టిక అంటే మనం ఇంటి ముందు కట్టేది. పట్టిక బెల్లము అంటే చక్కగా మాట చెప్పాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడదగినటువంటి పదార్థం. కాఫీలో చక్కగా దంచేసుకొని ఈ పటిక బెల్లం దంచేసుకొని తాగొచ్చు వాళ్ళు. అది కూడా స్వీట్నెస్ ఉంటుంది, సేమ్ టైం షుగర్ కూడా ఎక్కువగా పెరగదు దానివల్ల. కాబట్టి అది వేరే ఉంటుంది. ఈ పటిక ద్వారా వచ్చేటువంటి గాలి కూడాను మన మైండ్ సెట్ని మారుస్తుంది. ఇంట్లోకి వచ్చే ఈ దృష్టితో వచ్చేటువంటి అసూయతో వచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చగలిగినటువంటి శక్తి ఈ యొక్క పటికకు ఉంటుంది. కాబట్టి ఈ పటికని చక్కగా నల్లటి ఈ జుట్టుతో ఉంటుంది. జుట్టుతోనే తయారు చేస్తారు. అది మరలా ఉలన్ కూడా కాదు, జుట్టే, హెయిర్తోనే తయారు చేస్తారు. ఆ తాడుతో తీసుకొచ్చి గట్టి కట్టేసి ఇంటి ముందు దగ్గర పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, నరఘోషకి నివృత్తి కలుగుతుంది, అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత తప్పనిసరిగా చేయాలి. అంటే అది ఒక రోజు తెచ్చుకొని ఏదైనా గుళ్ళో ఉంచమంటున్నారు. మంగళవారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య రోజున కానీ, ఈ 3 రోజులు ఏ రోజైనా సరే లోపల దేవాలయం దగ్గర పెడితే, దేవుడి దగ్గర పెడితే మరుసటి రోజు తీసుకొచ్చి కట్టుకోవాలి. మంగళవారం రాత్రి గుళ్ళో పెట్టేసాం, బుధవారం పొద్దున కట్టుకోవటం. ఆదివారం రాత్రి గుళ్ళో పెట్టేసాం, సోమవారం పొద్దున తీసుకొచ్చి కట్టుకోవడం. అమావాస్య రోజున గుళ్ళో పెట్టాం, మరుసటి రోజు పొద్దున పాడ్యమి రోజున తీసుకొచ్చి, అది ఏ వారమైనా అవ్వచ్చు అమావాస్య అయితే. నిజంగా ఇంకా ఒక మాట చెప్పాలి అంటే, ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంకో గొప్ప వరం ఏంటి అంటే, ఈ జూన్ నెల 9వ తారీఖు వచ్చేటువంటి ఆదివారం ఏదైతే ఉందో చాలా విశేషమైనటువంటి రోజు. అసలు దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియోలో చదువుదాం అనుకున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. పుష్యమి నక్షత్రం ఆదివారం రెండు కలిసి వచ్చినటువంటి విశేషమైనటువంటి పుష్యార్క యోగం అంటారు దాన్ని. అర్కము అంటే ఆదివారం, సూర్యుడు. పుష్యమి నక్షత్రం, ఈ రెండు కలిసి రావడం చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువగా కలుస్తూ ఉంటాయి. గురువారం పుష్యమి నక్షత్రం, అలాగే ఆదివారం పుష్యమి నక్షత్రం, అమావాస్య ఆదివారం, మంగళవారం అమావాస్య, సోమవారం అమావాస్య, ఇలాంటి రోజులు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. నిజంగా ఈ రోజు కనుక మనం చెప్పిన పరిహారాన్ని కనుక చేయగలిగితే నరఘోష నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారం పొందవచ్చు ఎవరైనా సరే. అలాంటి రోజు రేపు ఆదివారం వస్తుందండి. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.